గారు మళ్ళీ కూడా చెప్తున్నా, ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు వారు ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియా నెంబర్స్ వదిలేయండి. ఒకటే, నాకు దక్షిణాదికి నష్టం జరుగుతుంది అన్న స్టాలిన్ అండ్ రేవంత్ రెడ్డి వాదనను ఎలా మీరు నెగేట్ చేస్తారు? కాదు అని చెప్పి అదొకటి చెప్పారు సార్. ఇప్పుడు స్టాలిన్ రేవంత్ రెడ్డి ఇద్దరే దక్షిణాది ఈవెన్ కేటీఆర్ కదా సార్. దక్షిణాదిలో ఏఐడిఎంకే పార్టీ ఉంది, దక్షిణాదిలో సిపిఎం ఉంది, దక్షిణాదిలో జనతాదళ్ ఎస్ ఉంది, దక్షిణాదిలో బీజేపీ ఉంది. ఎక్కడ సార్ దక్షిణాదిలో ఇద్దరే నాయకుల? వాళ్ళిద్దరు ఫ్యూడల్ అంటే వాళ్ళిద్దరు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నవే కదా. ఎన్డీఏ బాగా నేనేమంటున్నాను సార్, దక్షిణాది రాష్ట్రాలు ఎన్డీఏ అంటే వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు ఏఐడిఎంకే బీజేపీ పినరాయి ఇందాక అదే ప్రశ్న అడిగాను. ఉంటారా బీజేపీ తోటి? తెలుగుదేశం నష్టం జరుగుతుంది అదే అడిగాను నేను. ప్రజలలో కనుక వ్యతిరేకత ఉందనుకుంటే తెలుగుదేశమో ఏఐడిఎంకేనో ఇంకో పార్టీ ఉంటారా? అది ప్రశ్న. అందుకోసమనే రేవంత్ రెడ్డి స్టాలిన్ మాత్రమే జాగీర్దారులు ఈ రాష్ట్రానికి వాళ్ళని నొప్పియాలనేటువంటి అభిప్రాయం తప్పండి. నెంబర్ 1. 21 పార్టీలు ఇండి బ్లాక్ సమావేశం పెట్టుకుని మేము ససేమిరా దీనికి సపోర్ట్ చేయమని చెప్పాయి. కానీ 21 పార్టీలు ఎన్డీ బ్లాక్ లో జోసెఫ్ కాంగ్రెస్ ఒక సీటు, మనీ కాంగ్రెస్ ఒక సీటు, ఐయుఎంఎల్ ఒక సీటు, ఇక ఇవన్నీ 22 బీజేపీ కూడా 29 పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం నడిపించింది వాజ్పేయి కాలంలో. దానికి అది లెక్క పెట్టుకొని మాట్లాడితే మనం ఏం చేయలేము. ఆ నెంబర్ 21 నెంబర్ కాదు. మీరు స్టాలిన్ రేవంత్ రెడ్డి ఇద్దరు గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తున్నా, మా ఓపీఎస్ ఉన్నారు, తమిళనాడు నాయకులు ఇద్దరే కాదు, స్టాలిన్ ఒక్కడే తమిళనాడు జాగీర్దార్. 18 గంటలు 36 గంటల చర్చ 2 రోజుల పాటు జరిగినప్పటికీ కూడా 3 బిల్లులు కలిపి చేసిన ఒకటే తీర్మానాన్ని పాస్ చేసుకోబోతున్నారు, అంతేనా? కాదు సార్ నేను చెప్తాను. ఇప్పుడు పార్లమెంటరీ సంప్రదాయ రిషి గారు, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారము ప్రతిదానికి అమెండ్మెంట్ ఇవ్వచ్చు. అమెండ్మెంట్ ఎస్ నో, ఐస్ హ్యాబిట్ ఐస్ నో హ్యాబిట్ ఈ చర్చ కూడా జరుగుతుంది. ప్రతిదాని బిల్లు ఉన్నటువంటి ప్రతి క్లాజు కూడా అమెండ్మెంట్ ఇవ్వచ్చు. కాబట్టి ప్రతిపక్షాలకు అమెండ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, అధికారం కూడా ఉంది సార్. కాబట్టి వాళ్ళు 11 గంటలకి ప్రారంభం కాబోయే బిల్లుల మీద చర్చ ఎంత ఆరోగ్యకరంగా జరుగుతుంది, ఎంత హెల్తీ వాతావరణంలో జరుగుతుంది, ఎంత స్పీకర్ మీద లేకుండా చాలు సార్, ఎంత అపోజ్ చేసే అవకాశం వస్తుంది, ఎంత అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసే అవకాశం వస్తుందో. రిషి గారు ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ మిత్రపక్షం గతంలో వాడినటువంటి పదాలు బాబ్డ్ హెయిర్ మహిళా లోగోం కే లియే ఇస్ దేశ్ మే మహిళా రిజర్వేషన్ లా రాయ్ అన్నటువంటి పార్టీలు చేయబోయేటువంటి ఇప్పుడు ఆ మహిళా రిజర్వేషన్ వ్యవహారం లేదు, దానికి అన్ని పార్టీలు ఓకే, సమస్యల డీలిమిటేషన్ తోనే. ఎస్, టైం అయిపోయింది. ఐ వాంట్ టు కంటిన్యూ బట్ స్టిల్ ఐ నీడ్ టు క్లోజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం పార్లమెంట్ సమావేశాలు మీతో పాటు నేను అందరూ చూస్తాం కదా, ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తారో మళ్ళీ మాట్లాడుకుందాం ఎల్లుండే. ఇప్పుడు థ్యాంక్స్ వెరీ మచ్ ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు, జ్యోత్సన్ గారు, పుల్లారావు గారు. దీవాలి బ్రేక్.